వాటిల్లు. ఘనంగా పార్వతీపురం ఐటీడీఏలో బిర్సా ముండా జయంతి వేడుకలు. 15 రోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించిన గిరిజనులు. ఐటీడీఏ వద్ద దింస నృత్యాలతో అలరించిన గిరిజనులు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన గిరిజన విద్యార్థులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు. బ్రిటిష్ కాలంలో వారిని ఎదిరించి గిరిజన హక్కులను కాపాడిన వ్యక్తి. స్వాతంత్ర్య ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన బిర్సా ముండా. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. బిర్సా ముండా గారు తమ జనం కోసం ఎంతగా కృషి చేశారో, స్వాతంత్ర పోరాటంలో ఎంత గొప్ప పాత్రను వహించారో మనందరికీ కూడా స్ఫూర్తిని కలిగించేటువంటి విషయం. అనేక మంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ కొంతమంది మాత్రమే తమ వారి కోసం నిలబడి పోరాడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ కష్టాలు నష్టాలు తాము భరించి నిస్వార్థమైనటువంటి సేవతోటి నిస్వార్థమైనటువంటి పోరాటాన్ని సాగించినటువంటి వ్యక్తులు కొంతమంది. అలాంటి వారిలో మనకు అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాళ్ళు, వారి కోసం పోరాడినటువంటి వారు మనలాగా ఇలాగ ఉపన్యాసాలు వినే అవకాశం లేని తరంలో మనలాగా ఎలా చెయ్యాలో, ఎలా ముందుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో మనకు బిర్సా ముండా లాంటి వాళ్ళు అద్భుతమైన పోరాట పటిమతో తమ వారి కోసం ఎంతో ప్రాణాలని కూడా పణంగా పెట్టి పోరాటాలు చేశారు. అదేవిధంగా మనం అనేక మందిని స్మరించుకోవాలి. ఇందాక మన ప్రధానమంత్రి గారు కూడా గుర్తు చేసుకున్నారు అల్లూరి సీతారామరాజు గారి గురించి. మన్యం దొర అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పేర్లు మన గంటా దొరగారు, అదేవిధంగా మల్లు దొర, అల్లూరు సీతారామరాజుతో పాటుగా మనకు చెంచుల నుంచి కూడా ఇద్దరు గతంలో పోరాటం చేశారనేటువంటిది కూడా ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది.